హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సర్వీస్ అపార్ట్మెంట్లో పార్టీ నిర్వహిస్తుండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారి అరెస్టుకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ప్రతి శనివారం విజయవాడ నుంచి కొంతమంది ఇక్కడ కొండాపూర్ లో వచ్చి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ని రెంట్కి తీసుకుని దాంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకి ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీనిలో భాగంగా నిన్న రాత్రి రేవ్ పార్టీ జరిగే టైంలో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళ నుంచి 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్, 11 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరాసును స్వాధీనం చేస్తున్నారు. దీంతో పాటుగా మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. వాళ్ళని పట్టుకునే క్రమంలో 2 పరారయ్యారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 6 కార్లు స్వాధీనం చేస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇందులో ప్రధానంగా వ్యవహరిస్తున్నటువంటి విజయవాడకు చెందినటువంటి నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్ గా అక్కడ వేరే ఆధార్ కార్డులతోటి, వేరే బ్యాంకు ఖాతాలతోటి అక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ రెండుకు తీసుకోవడం, అక్కడ ఈ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందింది. దీంట్లో భాగంగా వీళ్ళు విజయవాడకు చెందిన కొంతమందిని అక్కడ తీసుకొచ్చి అక్కడ కొంతమందిని డ్రగ్ పార్టీకి ఇక్కడ నిర్వహిస్తామని తీసుకొచ్చి వాళ్ళని ఒక వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఈ డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు అరెస్ట్ వారిలో ముఖ్యంగా రాహుల్ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ తెప్పిస్తూ, ప్రవీణ్ కుమార్ అలియాస్ మున్నే, అప్పికోట్ల అశోక్, ఇతరులు మొత్తం 11 మందిని తీసుకున్నారు. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి రాహుల్ తో పాటుగా విజయవాడకు చెందిన వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడ తీసుకున్నటువంటి విజయవాడకు చెందినటువంటి వాసు, శివం నాయుడుని అడ్వైస్తున్నారు. మొత్తం 11 మంది ఈ డ్రైవ్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. అందులో వాళ్ళని పట్టుకునే క్రమంలో 2 పరారయ్యారు. 9 మందిని అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం దర్యాప్తు నిమిత్తం శేర్లింగంపల్లి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎక్సైజ్ స్టేషన్ కి వాళ్ళని పంపించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. వాళ్ళని మరికొద్దిసేపట్లో రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రెగ్యులర్ గా ఇక్కడ ఈ సర్వీస్ అపార్ట్మెంట్ లో వీటిని నిర్వహిస్తున్నందుకు గాను వీళ్ళ మీద కూడా ఎవరైతే అపార్ట్మెంట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. అతని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్ అంతా కూడా విశాఖపట్నం సహా ఇతర ప్రాంతాల నుంచి వీరు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్ లో మరికొంతమంది ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ లో మరికొంతమంది ఈ రెగ్యులర్ గా రేవ్ పార్టీలకు అటెండ్ అయ్యే వారి వివరాలు దొరుకుతాయని భావిస్తున్నారు. వాళ్ళ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.